ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో ట్రై చేయండి. సో రాంగ్ అయినా పర్లేదు, జస్ట్ మీరు ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్ విల్ గివ్ హైయెస్ట్ pH ఇన్ వాటర్ అన్నాడు. హైయెస్ట్ pH ఇన్ వాటర్. ఓకే, సో దీనికి మనం చేయాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఈ KCl అనేటువంటిది KCl ఎలా ఫామ్ అయింది, అసలు సాల్ట్ అంటే ఏంటి, సాల్ట్ అంటే ఎలా ఫామ్ అవుతుంది. ఒక యాసిడ్ అనేటువంటి దాన్ని తీసుకుని యాసిడ్ని తీసుకుని బేస్ అనేటువంటిది కలిపినప్పుడు మోస్ట్లీ మనకి సాల్ట్ అనేటువంటిది ఫామ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ KCl కానీ NaCl కానీ ఇలాంటివి ఏ విధంగా ఫామ్ అయిందో మనకు తెలియాలి. సపోజ్ గాయస్ స్ట్రాంగ్ యాసిడ్స్ నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ బేస్ రెండింటిని కనుక కలిపాము అనుకోండి, సో మోస్ట్లీ మనకి ఏమొస్తుంది, న్యూట్రల్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ వస్తుంది. అలా కాకుండా ఒక స్ట్రాంగ్ యాసిడ్కి వీక్ బేస్ అనేటువంటి దాన్ని కలిపితే మోస్ట్లీ మనకి ఎలాంటిది ఫామ్ అవుతుంది. ఓకే, ఒక స్ట్రాంగ్ యాసిడ్కి స్ట్రాంగ్ బేస్ అనేటువంటి దాన్ని కలిపినప్పుడు సో న్యూట్రల్ నేచర్ ఉన్నటువంటి కాంపౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ యాసిడ్కి వీక్ బేస్ అనేటువంటి దాన్ని కలిపినప్పుడు సో ఇక్కడ ఈ రెండిట్లో స్ట్రాంగ్ ఎవరు, యాసిడ్ కదా, కాబట్టి ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ అనేటువంటిది వస్తుంది. ఈసారి వీక్ యాసిడ్ అనేటువంటి దాన్ని తీసుకోండి. సో నెక్స్ట్ స్ట్రాంగ్ బేస్ అనేటువంటి దాన్ని కలపండి. ఓకే, సో స్ట్రాంగ్ బేస్ని కలిపినప్పుడు ఈసారి బేసిక్ నేచర్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బేసిక్ నేచర్ ఉన్న సాల్ట్ అనేది వస్తుంది. మరి వీక్ యాసిడ్ వీక్ బేస్ ఈ రెండింటిని కలిపినప్పుడు యాక్చువల్గా రెండు కూడా వీక్ కాబట్టి మనకు వచ్చేటువంటి సాల్ట్ యొక్క నేచర్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఓకే, సో మనకు వచ్చేటువంటి నేచర్ని ఎక్స్పెక్ట్ అనేటువంటిది చేయలేం. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనకు కావాల్సిందల్లా స్ట్రాంగ్ యాసిడ్స్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ స్ట్రాంగ్ బేసెస్ అనేటువంటిది ఏమేమి ఉన్నాయి. సో దీనికి సింపుల్గా ఈ షార్ట్ కట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. సో స్ట్రాంగ్ యాసిడ్స్ అంటున్నాడు అంటే H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ, నెక్స్ట్ HNO3 నైట్రిక్ యాసిడ్ కానీ, నెక్స్ట్ HCl, ఓకే, సో HBr, నెక్స్ట్ HI, ఓకే, సో HI, నెక్స్ట్ HClO4 పెరక్లోరిక్ యాసిడ్, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ యాసిడ్స్ అనమాట. సో మరి స్ట్రాంగ్ బేసెస్ అనేటువంటిది ఏమున్నాయి, సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే సోడియం హైడ్రాక్సైడ్ కానీ, సో పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ, సో సీజియం రుబీడియం హైడ్రాక్సైడ్, సీజియం హైడ్రాక్సైడ్, సో కాల్షియం హైడ్రాక్సైడ్, సో బేరియం హైడ్రాక్సైడ్. ఓకే, సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సో ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి హైడ్రాక్సైడ్స్ అనేటువంటిది స్ట్రాంగ్ బేసెస్ లాగా యాక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు KCl అనేటువంటిది చూస్తే మీకు ఏం గుర్తు రావాలి, KClలో సో ఈ K అనేటువంటిది అంటే దీనికి కరస్పాండింగ్ హైడ్రాక్సైడ్ ఏంటది KOH అనమాట. నెక్స్ట్ Cl అనేటువంటిది దేని నుంచి వచ్చింది, ఇదిగోండి HCl నుంచి. ఓకే, సో HCl, సో ఒకటేమో స్ట్రాంగ్ బేస్, నెక్స్ట్ ఇంకోటేమో స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. సో స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రెండు కలిస్తే నీకు ఏమొస్తాయి, న్యూట్రల్ అనేటువంటిది వస్తుంది. అంటే pH వాల్యూ ఇక్కడ ఎంత ఉంటుంది, ఎగ్జాక్ట్గా pH వాల్యూ వచ్చేసరికి 7 అనేటువంటిదిగా ఉంటుంది. నెక్స్ట్ NaCl అనేటువంటిది తీసుకున్నట్లయితే సో సోడియం ఎక్కడి నుంచి వచ్చింది, సోడియం హైడ్రాక్సైడ్ నుంచి వస్తుంది. ఓకే, సో సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ Cl అనేటువంటిది దేని నుంచి కన్స్ట్రక్ట్ చేస్తాం, HCl నుంచి. ఇక్కడ కూడా స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కాబట్టి pH అనేటువంటిది 7 ఉంటుంది. సో సోడియం బైకార్బోనేట్ అంటే సోడియం కరస్పాండింగ్ హైడ్రాక్సైడ్ ఏంటి, సోడియం హైడ్రాక్సైడ్. సో కార్బోనేట్ దానికి కరస్పాండింగ్ హైడ్రోజన్ రిలేటెడ్ కాంపౌండ్ ఏంటి అంటే H2CO3 కార్బోనిక్ యాసిడ్ అనేటువంటిదిగా చెప్తాం. ఈ కార్బోనిక్ యాసిడ్ అనేటువంటిది నేను ఇచ్చినటువంటి లిస్ట్లో ఉందా, లేదు కాబట్టి ఇదేమో స్ట్రాంగ్ యాసిడ్, ఇదేమో స్ట్రాంగ్ బేస్ అండి, స్ట్రాంగ్ బేస్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కాంపౌండ్ ఏదైతే ఉందో నేను ఇచ్చిన లిస్ట్లో ఉంటేనే అది స్ట్రాంగ్, లేదు అంటే అది వీక్ యాసిడ్గా చెప్తాం. సో ఫైనల్గా చూడండి ఒక వీక్ యాసిడ్. ఓకే, సో ఇది స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ రెండింటిని కలిపితే నీకు ఏ నేచర్ ఉన్నది వస్తుంది, ఇద్దరిలో స్ట్రాంగ్ ఎవరు, బేస్ అనేటువంటిది స్ట్రాంగ్. సో pH మోస్ట్లీ మనకి pH స్కేల్ని బేస్ చేసుకున్నట్లయితే సో గ్రేటర్ దాన్ 7 అనేటువంటిది ఉంటుంది, అవునా. బేసిక్ నేచర్ ఏవైతే ఉన్నాయో సో pH గ్రేటర్ దాన్ 7 అంటే వాటికి బేసిక్ నేచర్ ఉంటుందని చెప్తాం. సో ఇలా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాపర్ సల్ఫేట్, సో కాపర్ యొక్క కరస్పాండింగ్ హైడ్రాక్సైడ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంటుంది. నెక్స్ట్ SO4 అనేది ఇక్కడ నుంచి అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి మనకి SO4 అనేటువంటిది వచ్చింది. ఇదేమో స్ట్రాంగ్ యాసిడ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వీక్ బేస్ అనమాట, వీక్ బేస్. ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్, యాసిడ్ అనేటువంటిది స్ట్రాంగ్ కాబట్టి వీటికి pH వాల్యూ ఎలా ఉంటుంది, <7 ఉంటుంది. వాడు ఏమంటున్నాడు, హైయెస్ట్ pH వాల్యూ ఇన్ 7 అంట, హైయెస్ట్ pH వాల్యూ ఇన్ వాటర్ అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో రెండింటికేమో pH వాల్యూ 7 వచ్చింది, ఒకదానికేమో pH వాల్యూ <7 వచ్చింది. బట్ సోడియం కార్బోనేట్కి మాత్రం pH వాల్యూ <7 అనేటువంటిది వచ్చింది, ఎందుకంటే బేసిక్ నేచర్ ఉంది కాబట్టి. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఏమని తీసుకుంటాం, ఆప్షన్ సి అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం, సోడియం కార్బోనేట్ అనమాట. ఓకే, సో సోడియం కార్బోనేట్.
ఓకే రైట్. సో ఇలా మనం సింపుల్గా అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఒక షార్ట్ నోట్స్ లాగా కొన్ని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వాటిలో మీకు ఏవైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో వాటన్నిటిని కూడా నోట్ చేసుకుని పెట్టుకోండి. ఇదిగోండి ఈ కాన్సెప్ట్ ఒకటి. ఓకే, సో ఈ ఓరియంటెడ్లో కూడా ప్రీవియస్గా క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, which one of the following statement is not true అంటున్నాడు. which of the following statement is not true? Among halide ions, iodide is the most powerful reducing agent. Next, fluorine is the only halogen that does not show a variable oxidation state. Hypochlorous acid is a strong acid than hypobromous acid. Next, HF is a stronger acid than HCl అంటున్నాడు. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందో చూడండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో హెచ్ఎఫ్ ఈజ్ ఏ స్ట్రాంగర్ యాసిడ్ దాన్ హెచ్సిఎల్ అంటున్నాడు. యాక్చువల్గా ఫ్లోరిన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దీనికి ఎలక్ట్రో నెగిటివిటీ అనేటువంటిది ఎంత ఉంటుంది? సో పౌలింగ్ స్కేల్ని బేస్ చేసుకుని 4 అనేది ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలిసిందే ఈ హెచ్ఎఫ్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేసినప్పుడు సో ఇది హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్ కూడా ఫ్లోరిన్ వైపు వెళ్ళిపోయి హెచ్ అనేది H+గా తొందరగా రిలీజ్ అవ్వాలి. అప్పుడు ఇది స్ట్రాంగ్ యాసిడ్గా బిహేవ్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ పక్కన ఇలాగే హెచ్ఎఫ్ అనేటువంటిది ఉంటుంది కదా, ఇంకొక మాలిక్యూల్ ఉంటుంది కదా, ఈ రెండింటికి మధ్యలో హైడ్రోజన్ బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవటం వల్ల ఈ హెచ్ అనేటువంటిది కంప్లీట్గా ట్రాప్ అయిపోయి బయటికి ఈజీగా రాలేదు అనమాట. ఈ హైడ్రోజన్ కూడా అంతే. అంటే ఇక్కడ కూడా నీకు హెచ్ఎఫ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఒక హెచ్ఎఫ్ అనేటువంటిది. ఓకే, సో ఈ రెండింటికి మధ్యలో కూడా నీకు ఇలా హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉండటం వల్ల మోస్ట్లీ హెచ్ అనేది ఫ్రీగా బయటికి రిలీజ్ కాలేదు. కానీ హెచ్సిఎల్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు ఫ్లోరిన్తో కంపేర్ చేస్తే క్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది మోస్ట్లీ తక్కువగా ఉంటుంది. ఓకేనా, సో ఫ్లోరిన్తో కంపేర్ చేస్తే క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంటుంది. సో మోస్ట్లీ అరౌండ్ 3 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, అప్రాక్సిమేట్లీ. సో దీని వలన ఏమవుతుందంటే ఇది ఫ్లోరిన్ అంత రేంజ్లో హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది ఫామ్ చేయలేదు. సో ఇక్కడ నుంచి నీకు హెచ్ అనేది ఈజీగా రిలీజ్ అవుతుంది. సో హెచ్ఎఫ్లో మాత్రం అంత ఈజీగా రిలీజ్ కాదు. అందుకనే ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్ యాసిడ్ అంటే హెచ్సిఎల్ అనేటువంటిది స్ట్రాంగ్ యాసిడ్. కాబట్టి వాడు అడుగుతుంది రాంగ్ స్టేట్మెంట్ కదా, సో అందుకని ఇలా తీసుకుంటాం. నెక్స్ట్ రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా హెచ్ఓసిఎల్ హైపోక్లోరస్ యాసిడ్ అంటే అది స్ట్రాంగర్ యాసిడ్ లాగా యాక్ట్ చేస్తుంది. దేంతో కంపేర్ చేస్తే హెచ్ఓబిఆర్ హైపోబ్రోమస్ యాసిడ్ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే వీటన్నిటికీ కూడా ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చెప్తాం. నెక్స్ట్ ఫ్లోరిన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మోస్ట్లీ అది ఎగ్జిబిట్ చేసేటువంటి ఆక్సిజన్ స్టేట్ -1 అనేటువంటిదే ఉంటుంది. నువ్వు ఏది తీసుకున్నా -1 ఎగ్జిబిట్ చేస్తుంది. వేరియబుల్ ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది మాత్రం ఇది ఎగ్జిబిట్ చేయదు. నెక్స్ట్ హాలైడ్స్ అన్నిటిలో కూడా ఐడైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మోస్ట్ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్గా చెప్తాం. అంటే ఫ్లోరిన్ కానీ క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఐడిన్ ఇలాంటివి తీసుకున్నప్పుడు సో పైనుంచి కిందకు వచ్చినప్పుడు రెడ్యూసింగ్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతున్నట్టుగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, సో కాబట్టి గైస్ సో ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ మాత్రమే రాంగ్ అనమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ సాల్యుబుల్ అంటున్నాడు. ఇలాంటి కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ మీద మనకి క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది? సో సాల్యుబిలిటీ ప్రొడక్ట్స్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ. సో కేఎస్పి అంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనమాట. సో ఈ వాల్యూస్ అనేటువంటిది ఇచ్చారు. ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని మోస్ట్ సాల్యుబుల్ కెమికల్ అనేటువంటిది ఏంటి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మోస్ట్ సాల్యుబుల్ డెరివేటివ్ అనేటువంటిది ఏంటి? సో చీట్ కోడ్స్ ఇలాంటివి అంటారు కదా, లేదంటే ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా కూడా దీన్ని ఈజీగా మనం కన్క్లూషన్ అనేటువంటిది ఇవ్వచ్చు, ఆన్సర్ అనేటువంటిది తెలుసుకోవచ్చు. సో ఆడ్ వన్ అవుట్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని చూడండి, మీరు ట్రై చేయండి. సో చూడండి ఇక్కడ ఇచ్చినటువంటివి అన్నీ కూడా సో 10⁻⁻7 10⁻⁻51 10⁻⁻37 అనేటువంటిది ఉన్నాయి. ఓకే, ఈ ఒక్కటి మాత్రమే సో మ్యాంగనీస్ సల్ఫైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వాల్యూ 7 × 10⁻⁻16 అనేటువంటిది ఉంది. అంటే మైనస్లో వాల్యూ అనేటువంటిది తక్కువగా ఉంది అంటే ఫైనల్గా కేఎస్పి వాల్యూ అనేటువంటిది దీనికి ఎక్కువ. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది అనుకోండి. ఓకే, సో సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేటువంటిది కనుక ఇంక్రీజ్ అయిందంటే సో అలాంటి కెమికల్ అనేటువంటిది ఈజీగా సాల్యుబుల్ అవుతుంది అనమాట. సో ఆ టైప్ ఆఫ్ డెరివేటివ్ మోస్ట్ సాల్యుబుల్ అనేటువంటిదిగా చెప్తాం. మోస్ట్ సాల్యుబుల్ అంటే నేను చెప్తున్న కాన్సెప్ట్ వచ్చి సో కేఎస్పి వాల్యూ దేనికైతే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేటువంటిది దేనికైతే హై ఉంటుందో సో అదే మోస్ట్ సాల్యుబుల్, దాన్ని బేస్ చేసుకుని మనం చెప్పేయచ్చు.
సో ఇది వాల్యూ ఎక్కువగా ఉందని నీకు తెలియాలి, తెలిస్తే ఆన్సర్ అనేటువంటిది చెప్పేయచ్చు. సో ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ డి, రైట్? ఆప్షన్ డి, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో రెస్పాండ్ అవ్వండి ఎవరైతే లైవ్లో ఉన్నారో. సో రాంగ్ అయినా పర్లేదు, జస్ట్ మీరు రెస్పాండ్ అనేటువంటిది అవ్వండి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఆర్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటున్నాడు. ఓకే, సో ఇలాంటివి కూడా అడుగుతున్నారు, డిస్ప్రపోర్షనేషన్, కంప్రపోర్షనేషన్ రియాక్షన్ అని ఇలాంటివి అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ ఏంటి, మీకు ఒక క్లూ అనేటువంటిది ఇస్తాను, దాన్ని బేస్ చేసుకుని ట్రై చేయండి. సో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి మెటల్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ అనేటువంటిది ఆక్సిడైజ్ అవ్వాలి. ఓకే, సో మోస్ట్లీ ఆక్సిడైజ్ అనేటువంటిది అవ్వాలి. ఓకే, సో ఆక్సిడైజ్ అనేటువంటిది అవ్వాలి. నెక్స్ట్ రెడ్యూస్ అనేటువంటిది కూడా అవ్వాలి అనమాట. ఓకే, సో రెడ్యూస్ అనేటువంటిది కూడా అవ్వాలి. సో ఒకే మెటల్ ఆ రియాక్షన్లో ఆక్సిడైజ్ అవ్వాలి, రెడ్యూస్ అనేది అవ్వాలి. అలా అయితే దాన్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారు. అలాంటి రియాక్షన్స్ ఇక్కడ ఏమున్నాయి ట్రై చేయండి. సో చూడండి దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేటువంటిది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఒక మెటల్ అనేటువంటిది ఆక్సిడైజ్ అవ్వాలి, నెక్స్ట్ సేమ్ అదే రియాక్షన్లో రిడక్షన్ అనేటువంటిది అవ్వాలి. ఆక్సిడైజ్ అవటం అంటే ఎలక్ట్రాన్స్ని లాస్ అవటం అనమాట. ఓకే, ఆక్సిడైజ్ అనేటువంటిది అవటం అంటే ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వటం. మరి రిడక్షన్ అనేటువంటిది అవటం అంటే రిడక్షన్ అవటం అంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటి వాటిని గెయిన్ చేయటం అనమాట. సో మనకి ఎలా తెలుస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా m మీద +3 అనేటువంటిది ఉంది. ఓకే, సో ఇప్పుడు m+4 అనేటువంటిది అయింది అనుకోండి, అంటే నెంబర్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది కదా. సో నెంబర్ ఇంక్రీజ్ అయిందంటే అది ఆక్సిడేషన్గా చెప్తాం, అంటే ఎలక్ట్రాన్స్ని ఇది లాస్ అయిందనమాట. సో దీన్ని ఆక్సిడేషన్ అనేటువంటిదిగా చెప్పొచ్చు, ఆక్సిడేషన్. నెక్స్ట్ వన్, సపోజ్ ఇలా m+3 అనేటువంటిది ఉంది, ఇది mగా కన్వర్ట్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు మోస్ట్లీ ఎలక్ట్రాన్స్ యాడ్ చేయటం ద్వారా, సో ఎలక్ట్రాన్స్ 3 ఎలక్ట్రాన్స్ ఇలాంటి వాటిని యాడ్ చేసిన ద్వారా, ఓకే, సో ఇదేమో +3 ఇదేమో -3 రెండు కలిపితే m0 అనేటువంటిది వస్తుంది. ఓకే, సో దీని మీద ఛార్జ్ అనేది 0 వస్తుంది. ఇలాంటి దాన్ని ఏమంటారంటే రిడక్షన్ అనేటువంటిదిగా చెప్తారు. అంటే ఫైనల్గా మీరు ఒక బండ గుర్తులాగా ఏం పెట్టుకుంటారు అంటే నెంబర్ కనుక ఇంక్రీజ్ అవుతున్నట్లయితే దాన్ని ఆక్సిడేషన్ అని, నెంబర్ కనుక డిక్రీజ్ అవుతున్నట్లయితే రిడక్షన్ అనేటువంటిదిగా మెటల్ మీద గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చూడండి దీన్ని అసలు ఈజీగా మనం తీసేయచ్చు, ఎందుకంటే ఇక్కడ మ్యాంగనీస్ 2 టైమ్స్ ఇచ్చారు. సో 2 టైమ్స్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి దాన్ని అసలు మనం కంప్లీట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. అంటే 4th ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది, 4th ఆప్షన్ ఇది రాంగ్, నెక్స్ట్ ఇక్కడ ఉంది ఇది కూడా రాంగ్ అనమాట. అంటే 50% మనం ఎలిమినేట్ చేసేసాం. ఈ రెండిట్లోనే ఆన్సర్ అనేటువంటిది ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని చూద్దాం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయస్, కాపర్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే సో ఇది చూడండి +1 అనేటువంటి ఆక్సిజన్ స్టేట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎలా కన్వర్ట్ అయింది, సో Cu+2 అనేటువంటిదిగా కన్వర్ట్ అయింది, అవునా, Cu+2. నెక్స్ట్ సో Cu0. సో ఇది చూడండి ఇక్కడ నెంబర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది ఆక్సిడేషన్ అనమాట, ఇక్కడ నెంబర్ అనేటువంటిది డిక్రీజ్ అయింది కాబట్టి ఇది రిడక్షన్, అంటే 1 అనేటువంటిది కరెక్టే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ మ్యాంగనీస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో మ్యాంగనీస్, ఓకే, సో Mn అనేటువంటిది చెప్తాం. సో ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్ అనేటువంటిది ఉన్నాయి. ఒక్కొక్క ఆక్సిజన్కి 4 ఆప్షన్స్ కాబట్టి ఒక్కొక్క ఆప్షన్కి -2. సో ఎందుకంటే అది స్టాండర్డ్ వాల్యూ అనమాట, ఆక్సిజన్కి ఆక్సిజన్ స్టేట్ -2 విచ్ ఇస్ ఈక్వల్ టు -2 అనేటువంటిదిగా చెప్తాం. ఎందుకని -2కి ఈక్వల్ చేసాం, పైన ఛార్జ్ అనేటువంటిది 2 ఉంది కాబట్టి -2కి ఈక్వల్ అనేటువంటిది చేయాలి. సో ఫైనల్గా నీకు ఇక్కడ ఏమొస్తుందంటే Mn = +6 అనేటువంటిది వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఈ మ్యాంగనీస్కి ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది ఎంత ఉంది, +6 ఉంది. మరి ఇక్కడ మ్యాంగనీస్కి ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది ఎంత వస్తుంది, +7 వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయండి ఇదే విధంగా. నెక్స్ట్ ఇక్కడ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే +4 వస్తుంది. సో +6 అనేటువంటిది +7 అయింది, అంటే నెంబర్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది కాబట్టి దాన్ని ఆక్సిడేషన్ అంటాం. నెక్స్ట్ దీన్ని చూడండి, నెంబర్ అనేటువంటిది డిక్రీజ్ అయింది కాబట్టి ఇది రిడక్షన్ అనమాట, ఇది ఆక్సిడేషన్ ఇది రిడక్షన్, అంటే 2 అనేటువంటిది కూడా అవుతుంది. అంటే 1 and 2 అనేటువంటిది ఏదైతే ఉన్నాయో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఒకసారి థర్డ్ వన్ కూడా చూడండి, సో KMnO4. సో ఇక్కడ మనం ఆక్సిజన్ స్టేట్ అనేది ఫైండ్ అవుట్ చేసినట్లయితే మ్యాంగనీస్కి +7 అనేటువంటిది వస్తుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే +6 వస్తుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే +4 అనేటువంటిది వస్తుంది. ఓకే, సో రెండు చోట్ల కూడా నీకు నెంబర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది, కానీ పైన ఒక చోట ఇంక్రీజ్ అయితే ఇంకో చోట డిక్రీజ్ అయింది కాబట్టి సో ఇది రాంగ్ అనమాట. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో ఆప్షన్ బి గైస్, ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్గా మనకి ఎంసెట్ పాయింట్ ఆఫ్ లో
ఇచ్చారో రేపు మీరు ఈ ఓన్లీ ఈ ఇంజనీరింగ్ స్ట్రీమే కాదు మిగిలినటువంటి నీట్ ఎగ్జామ్ కానీ మెయిన్స్ కానీ ఇలాంటి వాటిలో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అనేటువంటిది ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో బేసిక్ కాన్సెప్ట్స్ అయితే అదే. ఓకే, సో ఈ షార్ట్ కట్స్ అనేటువంటిది అంటే షార్ట్ కట్స్ అంటే నెంబర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, డిక్రీజ్ అయితే ఏమవుతుంది, ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. So hot concentrated sulfuric acid is moderately strong oxidizing agent. Which one of the following reaction does not show oxidizing behavior అంటున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ రియాక్షన్లో ఆక్సిడైజింగ్ బిహేవియర్ అనేటువంటిది మోస్ట్లీ లేదు. ఓకే, ఏ రియాక్షన్ అనేది దానికి కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు. ఎలా చేస్తాం ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని? సరే చూడండి, దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందో, ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి. వాడు ఏమి ఇచ్చాడు, హాట్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ అన్నీ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్సే ఉన్నాయి. ఓకే, సో దట్ టు కాన్సన్ట్రేటెడ్ అనమాట, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఈజ్ మోడరేట్లీ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటున్నాడు. సో మోడరేట్లీ అది ఒక స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ డస్ నాట్ షో ఆక్సిడైజింగ్ బిహేవియర్. ఆక్సిడైజింగ్ బిహేవియర్. సో ఆక్సిడైజింగ్ బిహేవియర్ అంటే ఏం చేయాలండి, నెంబర్ అనేటువంటిది ఏమవ్వాలి, ఆక్సిడైజింగ్ అవుతున్నప్పుడు నెంబర్ అనేటువంటిది ఏమవ్వాలి, అక్కడ ఇచ్చినటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మెటల్ కావచ్చు, నాన్ మెటల్ కావచ్చు, మోస్ట్లీ నెంబర్ అనేటువంటిది ఇదిగోండి ఇలా +1 +2 ఏదో ఒకటి, అంటే అప్పుడు మాత్రమే అది ఆక్సిడైజ్ అయినట్టుగా మనం కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, కాపర్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు కాపర్ మీద +2 అనేటువంటిది ఛార్జ్ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో సో Cu+2గా కన్వర్ట్ అయింది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ అనేటువంటిది జరిగిందని చెప్తాం. ఎవరి వలన జరిగింది, సో దీని వలన జరిగింది. సో దీని వలన జరిగింది కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా చెప్తారు. ఓకే రైట్. నెక్స్ట్ సో సల్ఫర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, దీని ఆక్సిజన్ స్టేట్ 0. సో ఆక్సిజన్ స్టేట్ 0, ఇది ఎలా కన్వర్ట్ అయిందంటే SO2గా కన్వర్ట్ అయింది, అంటే ఇక్కడ సల్ఫర్ మీద +4 అనే ఆక్సిజన్ స్టేట్ వస్తున్నాయి. నెక్స్ట్ కాబట్టి ఇది కూడా ఆక్సిడైజేషన్ అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ కార్బన్ అనేటువంటిది తీసుకుంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ వచ్చి 0 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, సో C+4 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ కూడా నీకు చూడండి ప్రతి దానిలో కూడా ఎలక్ట్రాన్స్ అనేటువంటిది లాస్ అవుతున్నాయి. సో నెంబర్ అనేటువంటిది వేరియేషన్ అనేది ఉంది. కానీ ఇక్కడ చూడండి, కాల్షియం అనేటువంటిది ఏదైతే ఉందో దీని ఆక్సిజన్ స్టేట్ +2 అనమాట. ఇక్కడ కాల్షియం దగ్గర ఇక్కడ కూడా ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది +2గా ఉంది. సో ఆక్సిడేషన్ స్టేట్ ఈ రెండిట్లో కూడా ఎక్కడ కూడా చేంజ్ అనేటువంటిది కాల, సో సేమే ఉంది కాబట్టి మోస్ట్లీ ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ డస్ నాట్ షో ఆక్సిడైజింగ్ బిహేవియర్ అంటే ఇదిగోండి ఆప్షన్ డి అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. సో ఆ బిహేవియర్ అనేది ఎగ్జిబిట్ చేయాలంటే ఏమవ్వాలి, మోస్ట్లీ ఇలా ఎలక్ట్రాన్స్ అనేటువంటిది లాస్ అవ్వాలి అనమాట. ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది లాస్ అయ్యి మోస్ట్లీ ఈ ఓరియంటెడ్లో ఎగ్జిబిట్ చేయాలి. సో ఆల్రెడీ కొంతమంది ఆన్సర్ అనేటువంటిది ఇచ్చారు. ఓకే రైట్. సో ఇలా వీటిని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The number of hydrogen bonded water molecules associated with copper sulfate. So CuSO4, CuSO4 5H2O. సో దీన్ని బ్లూ విట్రియోల్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు, బ్లూ విట్రియోల్. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుందో చూడండి, వాటర్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఎలా బిహేవ్ చేస్తుంది, వాటర్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది కలర్ అనేటువంటిది వస్తుంది అనమాట. వాటర్ ఉన్నప్పుడు మాత్రమే కలర్ వస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి వాటిలో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓకే, అయితే వాడు ఏమంటున్నాడు, ఇక్కడ 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటిది హైడ్రోజన్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో నెక్స్ట్ దీనికి కలర్ అనేటువంటిది ఎలా వస్తుంది, లైగాండ్ టు మెటల్ ట్రాన్స్ఫర్ వలన, లేదంటే మెటల్ టు లైగాండ్ ట్రాన్స్ఫర్ వలన. సో ఛార్జ్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది తీసుకుంటే లైగాండ్ టు మెటలా లేదంటే మెటల్ టు లైగాండా, కామెంట్ చేయండి కింద సెక్షన్స్లో. సో ఆన్సర్ అనేటువంటిది ఏంటో. సో ఈ టైప్ ఆఫ్ వాటికి చూడండి, కాపర్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే సో ఈ హైడ్రేటెడ్ స్పియర్ అనేటువంటిది ఏదైతే ఉందో దీనిలో 4 మాలిక్యూల్స్ అనేటువంటిది వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ అయానిక్ స్పియర్లో ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. నెక్స్ట్ సల్ఫేట్ అనేటువంటిది ఇలా ఉంటుంది. అంటే గైస్ సో కాపర్ అనేటువంటిది 4 వాటర్ మాలిక్యూల్స్లో ఈ కోఆర్డినేషన్ స్పియర్లో 4 వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో సో వీటితో ఈ ఓరియంటెడ్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో H2O. నెక్స్ట్ ఇక్కడ ఈ హైడ్రోజన్కి నెక్స్ట్ ఇంకొక కాపర్ మాలిక్యూల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే స్ట్రక్చర్ అనేటువంటిది ఇలా ఉంటుందండి.
స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది చూడొచ్చు మీరు. సో ఈ కాపర్ సల్ఫేట్ అనేటువంటిది ఏదైతే ఉందో సో చూడండి 4 వాటర్ మాలిక్యూల్స్తో కలిసి కాపర్ అనేటువంటిది ఇలా ఎగ్జిస్ట్ అయింది కదా. సో సల్ఫేట్ అనేటువంటిది చూడండి. నెక్స్ట్ దీనికి అడిషనల్గా ఇలాంటి ఒక మాలిక్యూల్కి సేమ్ అలాంటి ఇంకొక మాలిక్యూల్ తీసినట్లయితే రెండింటికి మధ్యలో 1 వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది హైడ్రోజన్ బాండింగ్ని ఎగ్జిబిట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఓకే సో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండెడ్ వాటర్ మాలిక్యూల్స్ వచ్చేసరికి ఎన్ని అని చెప్తాం 1 అనేటువంటిదిగా తీసుకుంటాం. అంటే ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ దీనికి కలర్ అనేటువంటిది ఎలా వస్తుందంటే లైగాండ్. ఇవి H2O అనేటువంటిది ఏమని చెప్తాం లైగాండ్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. నీకు లైగాండ్స్ నుంచి కాపర్ అనేటువంటిది మెటల్ కాబట్టి ఓకే లైగాండ్ నుంచి మెటల్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది అవ్వటం వలన మోస్ట్లీ ఈ ఎలిమెంట్కి బ్లూ కలర్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ మనకి కొంచెం హై స్టాండర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేటువంటిది రైస్ చేయాలి. కొంచెం కాంప్లికేటెడ్గా ఇవ్వాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తారు. ఓకే సో లైగాండ్ టు మెటల్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఇన్ CrO5 అనేటువంటిది ఇచ్చారు. CrO5. సో దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? ఎస్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? ఎస్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. సో క్రోమియం యొక్క ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది ఎంత ఉంటుంది అంటున్నాడు. సో మీరు డైరెక్ట్గా ఇలా సాల్వ్ చేస్తారనుకోండి క్రోమియం 5 ఆక్సిజన్స్ అనేటువంటిది ఉన్నాయి. సో ఒక్కొక్క ఆక్సిజన్కి -2 కాబట్టి ఈక్వల్ టు 0 చేశారంటే క్రోమియం ఈజ్ ఈక్వల్ టు మీకు +10 అనేటువంటిది వస్తుంది. సో +10 కాబట్టి ఇక్కడ ఆప్షన్ లేదు. సో ఫైనల్గా వాడు రాంగ్ ఇచ్చాడు అనుకుని మనం బయటకు వచ్చేయచ్చు. కానీ ఆన్సర్ ఏంటంటే +6 అనమాట. సో +6 ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకే ఆప్షన్ సి. సో ఈ క్రోమియం ఆక్సైడ్కి బటర్ఫ్లై స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే సో బటర్ఫ్లై స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఈ మధ్యకాలంలో హైలైట్ అయింది కదా. సో జస్ట్ లైక్ క్రోమియం ఆక్సైడ్ అనేది సేమ్ అదే ఓరియంటెడ్లో ఎగ్జిబిట్ అనేటువంటిది చేస్తుంది. సో చూడటానికి చూడండి ఎలా ఉందో ఇది. సో ఇక్కడ ఒక ఆక్సిజన్ సో ఓవరాల్గా 5 ఆక్సిజన్స్ వచ్చేసినాయి కదా. సో అయితే వీటిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి పెరాక్సైడ్స్ అనమాట. ఓకే సో క్రోమియం ఎన్ని పెరాక్సైడ్స్ ఉన్నాయి? సో 4 ఆక్సిజన్స్ అనేటువంటిది పెరాక్సైడ్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. పెరాక్సైడ్ అంటే ఆక్సిజన్ స్టేట్ -1 అనేటువంటిది ఉంటుంది. అందుకనే 4 × -1 అనేటువంటిది తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ అనేది వంటిది చూడండి ఇది నార్మల్ ఆక్సైడ్. సో 2 బాండ్స్ అనేది ఉంది కాబట్టి మోస్ట్లీ ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది -2గా తీసుకుంటాం. సో ఓవరాల్గా కనుక కన్సిడర్ చేసినట్లయితే ఈక్వల్ టు 0 చేయండి. సో క్రోమియం ఈజ్ ఈక్వల్ టు నీకు +6 అనేటువంటిది వస్తుంది. ఓకే సో +6. సో ఇక్కడ మీరు 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇచ్చినటువంటి ఈ కాంపౌండ్లో ఆక్సిజన్ స్టేట్ +6. నెక్స్ట్ దేనికి బటర్ఫ్లై స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుందంటే ఈ క్రోమియం పెంటాక్సైడ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దీనికి బటర్ఫ్లై స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఎస్ బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ద మెథడ్ యూజ్డ్ టు రిమూవ్ టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈస్. సో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా దానిలో టెంపరరీ హార్డ్నెస్ పర్మనెంట్ హార్డ్నెస్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిలో నుంచి ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూడండి ప్రీవియస్గా ఇచ్చున్నారు. సో అక్కడ కూడా మీరు వాటర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దానికి 2 టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ అనేటువంటిది ఉంటుంది. ఓకే సో యాక్చువల్గా సాఫ్ట్ వాటర్ అంటారు సాఫ్ట్ వాటర్. నెక్స్ట్ హార్డ్ వాటర్ అంటారు హార్డ్ వాటర్. సో హార్డ్ వాటర్ ఓకే సో ఈ హార్డ్ వాటర్ అనేది సోప్తో లాదర్ని ఫామ్ చేయదు. అలాంటి వాటిని హార్డ్ వాటర్ అంటాం. మళ్ళీ ఈ హార్డ్ వాటర్ని హార్డ్నెస్ని బేస్ చేసుకుని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తారు. ఒకటి టెంపరరీ హార్డ్నెస్ ఇంకోటి పర్మనెంట్ హార్డ్నెస్ అంటాం. టెంపరరీ హార్డ్నెస్ దేనివల్ల వస్తుందంటే కాల్షియం మెగ్నీషియం యొక్క కార్బొనేట్స్ నెక్స్ట్ బైకార్బొనేట్స్ వల్ల వస్తున్నాయి. బైకార్బొనేట్స్ వీటి వల్ల వస్తున్నాయి. మరి పర్మనెంట్ హార్డ్నెస్ అనేది వేటి వల్ల వస్తుందంటే కాల్షియం మెగ్నీషియం క్లోరైడ్స్ నెక్స్ట్ సల్ఫేట్స్ వలన వస్తుంది అనమాట. ఓకే సో సల్ఫేట్స్ వీటి వలన వస్తున్నాయి. ఇలాంటి వాటిని రిమూవ్ చేయడానికి టెంపరరీ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి ఏ మెథడ్ని ఉపయోగిస్తారంటున్నాడు. సో కాల్గన్ మెథడ్ అనమాట. ఓకే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ రైట్. నేను కాల్గన్ మెథడ్ అని పెట్టాను కదా సారీ క్లాక్స్ మెథడ్ అండి క్లాక్స్ మెథడ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే
ఆప్షన్ సి. వాడు అడిగింది టెంపరరీ హార్డ్నెస్ కాబట్టి దీన్ని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ క్లాక్స్ మెథడ్. దీన్నే స్లేక్డ్ లైమ్ మెథడ్ అనేటువంటిదిగా కూడా చెప్తారు. స్లేక్డ్ లైమ్ మెథడ్ అనేటువంటిదిగా చెప్తారు. అంటే కాల్షియం ఆక్సైడ్ తీసుకుని దానికి వాటర్ అనేది కలిపారనుకోండి, నీకు ఫైనల్గా ఏమొస్తుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి కాల్షియం బైకార్బోనేట్స్ అనేటువంటిది ఉన్నాయి. సో కాల్షియం బైకార్బోనేట్స్, నెక్స్ట్ మెగ్నీషియం బైకార్బోనేట్స్ అనేటువంటిది ఉన్నాయి, మెగ్నీషియం బైకార్బోనేట్స్. సో వీటిని ఇవి మన కంటికి కనిపిస్తాయా? కనిపించవు. బైకార్బోనేట్స్ కనిపించవు. ఎందుకు కనిపించవు? వాటర్లో అవి కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. మరి కార్బోనేట్స్ కనిపిస్తాయా? కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి? నీకు వాటర్ తీసుకుని నువ్వు బాగా బాయిల్ చేయి, దానిలో కార్బోనేట్స్ అనేటువంటిది నీకు అడుగున ఒక వైట్ ప్రెసిపిటేట్ లాంటిది వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఒక వైట్ క్లాత్ పెట్టి లేదంటే ఏదో ఒక కాటన్ క్లాత్ పెట్టి వాటిని మోస్ట్లీ ప్యూరిఫై అనేటువంటిది చేసేస్తాం. ఓకే, డిస్టిలేషన్ మోస్ట్లీ వాటిని ఈజీగా మనం ఫిల్టర్ చేసి ప్యూరిఫై అనేటువంటిది చేస్తాం. అంటే కంటికి కనిపించినటువంటి కెమికల్స్ ఎందుకు కనిపించట్లా? వాటర్లో డిజాల్వ్ అవటం వల్ల కనిపించట్లా. సో అలాంటి కంటికి కనిపించినటువంటి కెమికల్స్ని కంటికి కనిపించే కెమికల్స్గా, సో ఇన్విజిబుల్ కెమికల్స్ని విజిబుల్ కెమికల్స్గా, అంటే సాల్యుబుల్ కెమికల్స్ని ఇన్సాల్యుబుల్ కెమికల్స్గా గనక నువ్వు కన్వర్ట్ చేసేసావు అంటే వాటిని ఈజీగా మనం రిమూవ్ అనేటువంటిది చేయొచ్చు. సో ఈ రెండు కూడా సాల్యుబుల్ అనమాట. అందుకని వీటిని ఇన్సాల్యుబుల్గా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇదిగోండి కాల్షియం హైడ్రాక్సైడ్తో వీటిని ట్రీట్ చేయండి. సో ట్రీట్ చేసినప్పుడు ఈ బైకార్బోనేట్స్ అనేది ఎలా కన్వర్ట్ అయిపోతాయి అంటే, సో కాల్షియం కార్బోనేట్గా, నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెగ్నీషియం కార్బోనేట్ అనేటువంటిదిగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇవి కంటికి కనిపించవు, కానీ ఇవి మాత్రం కంటికి కనిపిస్తాయి. ఓకే, సో అప్పుడు మనం ఈజీగా వాటిని రిమూవ్ అనేటువంటిది చేయొచ్చు. దీన్ని క్లాక్స్ మెథడ్ అనేటువంటిదిగా లేదంటే స్లేక్డ్ లైమ్ మెథడ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఓకే గైస్, సో కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది తీసుకుంటాం. మరి ఈ ఆప్షన్ ఏ దేనికి సంబంధించి? సింథటిక్ రెజిన్స్. అంటే ఇవి కొన్ని విస్కస్ లిక్విడ్స్ అనమాట, ఆర్గానిక్ లిక్విడ్స్. సో ఈ విస్కస్ కెమికల్స్ ను ఉపయోగించి కూడా మనం వాటర్ ని ప్యూరిఫై చేయొచ్చు. అది కూడా పర్మనెంట్ హార్డ్నెస్ ని. కాల్గన్ మెథడ్. సో దీనిలో సోడియం అల్యూమినియం సిలికేట్స్ అనేటువంటి, అంటే దీనిలో ఎలాంటి వాటిని వాడతారంటే సోడియం మెటాపాస్పేట్ అనేటువంటి కెమికల్ను ఉపయోగిస్తూ ఉంటారు. సో సోడియం హెక్సా మెటాపాస్పేట్ అనేటువంటి కెమికల్ను ఉపయోగిస్తారు. సో దాన్నే కాల్గన్ అంటాం. అంటే పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి వాడతారు. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో కూడా ఈ మెథడ్ని జియోలైట్ మెథడ్ అని, పర్మనెంట్ మెథడ్ అని అంటారు. అంటే సింథటిక్ రెజిన్స్ కానీ, కాల్గన్ కానీ, అయాన్ ఎక్స్చేంజ్ కానీ, ఈ మూడిట్లో ఈ మూడు కూడా దేనికి రిలేటెడ్ అంటే పర్మనెంట్ హార్డ్నెస్ కి రిలేటెడ్ అనమాట. పర్మనెంట్ హార్డ్నెస్ కి రిలేటెడ్. సో ఇక్కడ నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి. వేటి వలన టెంపరరీ హార్డ్నెస్ వస్తుంది, వేటి వలన పర్మనెంట్ హార్డ్నెస్ వస్తుంది, వాటిని రిమూవ్ చేసేటువంటి మెథడ్స్ ఏంటి, వాటిలో ఎలాంటి కెమికల్స్ అనేటువంటిది ఉపయోగిస్తారు, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అంటున్నాడు. సింపుల్ కాన్సెప్ట్ ఇది కూడా. దీనికి ఆన్సర్ అనేటువంటిది ఎలా చేయొచ్చు? ఎలక్ట్రాన్ డెఫిషియంట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఓకే, సో నేను ఆన్సర్ చెప్తున్నా చూడండి. ఆప్షన్ ఏ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది రైట్ ఆన్సర్ అనమాట. యాక్చువల్గా బోరాన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే చూడండి, ఇది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్. ఎన్ని బాండ్స్ని ఫామ్ చేయాలి? సో 3 బాండ్స్ అనేటువంటిది ఫామ్ చేయాలి. ఓకే, అయితే ఈ బోరాన్లో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది జస్ట్ లైక్ ఈ ఓరియంటెడ్లో ఉంటుంది. 1 2 3. ఇక్కడ ఒక వేకెంట్ ఆర్బిటాల్ అనేది ఉంది. అయితే వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనకి డైమర్ అనేటువంటిది ఇచ్చారు, అవునా? సో డైమర్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో కాబట్టి గైస్ ఈ డైమర్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఇలాంటి డెరివేటివ్ ఏదైతే ఉందో మోస్ట్లీ B2H6 అనమాట. B2H6. సో దీన్ని డైబోరేన్ అనేటువంటిదిగా చెప్తాం. డైబోరేన్. సో ఈ డైబోరేన్ అనేటువంటిది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకని ఎలక్ట్రాన్ డెఫిషియెంట్? సపోజ్ గైస్ ఇక్కడ మీరు చూడండి. సో మోస్ట్లీ ఇదిగోండి హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఒక హైడ్రోజన్, నెక్స్ట్ ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. యాక్చువల్గా ఇలా ఉంటే ఇలా ఉండాలి మాలిక్యూల్ అనేటువంటిది, కానీ ఇక్కడ ఎడిషనల్గా నీకు ఏమవుతుంది అంటే ఇంకొక బాండ్ అనేటువంటిది కూడా ఫామ్ అవుతుంది. ఎన్ని బాండ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి? BHB అనేటువంటిది ఉంది కదా. నెంబర్ ఆఫ్ బాండ్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒక్కొక్క బాండ్కి 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. కానీ ఇక్కడ సెంటర్స్ వచ్చి 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 సెంటర్స్ ఉన్నాయి. 3 సెంటర్స్ ఉన్నాయి. మీ మధ్యలో 2 బాండ్స్ ఉన్నాయి. 2 బాండ్స్కి 4 ఎలక్ట్రాన్స్ ఉండాల్సింది కేవలం 2 ఎలక్ట్రాన్సే ఉంటుంది. అందుకనే దీన్ని 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ సిస్టమ్ అంటాం. ఇక్కడ కూడా అంతే. సో ఉండాల్సిన ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి ఇదే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అనమాట. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగిలినవి మీరు ఏదైనా తీసుకోండి. సో అవి ఆక్టెంట్ రూల్ అనేటువంటి దాన్ని మోస్ట్లీ ఒబే అనేటువంటిది చేస్తారు. ఓకే, సో సింపుల్ కాన్సెప్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ సమ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద హెవీ వాటర్ ఆర్ గివెన్ బిలో. సో హెవీ వాటర్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి, వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఏది కరెక్ట్? ఎస్, ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందో ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాం. హెవీ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మోడరేటర్ అంటున్నాడు. సో హెవీ వాటర్ D2 అనేటువంటిది తీసుకుంటాం. ఇది మోడరేటర్గా ఉపయోగపడుతుంది. అంటే న్యూట్రాన్స్ యొక్క వెలాసిటీ ఏదైతే ఉంటుందో వాటిని రెడ్యూస్ చేయడానికి D2 అనేటువంటి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. D2 అనే డ్యూటీరియం ఆక్సైడ్ నథింగ్ బట్ హెవీ వాటర్ అంటారు. ఓకే, న్యూక్లియర్ రియాక్టర్లో వాడతారు కాబట్టి ఫస్ట్ వన్ అనేది కరెక్టేనమాట. సో నెక్స్ట్ వన్, హెవీ వాటర్ ఈజ్ మోర్ అసోసియేటెడ్ దాన్ ఆర్డినరీ వాటర్ అనేటువంటిది అంటున్నాడు. అంటే హెవీ వాటర్ అనేటువంటిది దాన్ని తీసుకున్నప్పుడు దీనికి బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది అరౌండ్ 374.4 కెల్విన్స్ అనేటువంటిది ఉంటుంది. అదే వాటర్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, వాటర్కి 373 అనేటువంటిది ఉంటుంది కెల్విన్స్ అనమాట. ఇంత బాయిలింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఇది మోర్ అసోసియేటెడ్గా కన్సిడర్ చేయొచ్చు. అందుకని ఆప్షన్ 2 అనేటువంటిది కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి, హెవీ వాటర్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ సాల్వెంట్ దాన్ ఆర్డినరీ వాటర్ అంటున్నాడు. ఇది రాంగ్ అండి. ఎందుకనంటే ఆర్డినరీ వాటర్కి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉండటం వలన ఇది ప్లస్ మైనస్గా ఈజీగా డిసోసియేట్ అవుతుంది. సో ఈజీగా అయనైజ్ అవుతుంది కాబట్టి సో మోర్ నెంబర్ ఆఫ్ కెమికల్స్ని సొల్యూట్స్ని ఇది ఈజీగా డిజాల్వ్ అనేటువంటిది చేసుకోగలుగుతుంది. కానీ ఇక్కడ D2 అనేటువంటిది ఎక్కువగా చేసుకుంటుందనే మీనింగ్తో ఇచ్చారు కాబట్టి అది రాంగ్ అనమాట. సో 1 and 2 మాత్రమే కరెక్ట్. ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేటువంటిది ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్ అనమాట. సో దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. సో ప్యూర్ సోడియం మెటల్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ అమ్మోనియా టు గివ్ బ్లూ సొల్యూషన్ అని ఇచ్చారు. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ గ్లాస్ టు గివ్ sodium silicate. Next, aluminium reacts with excess sodium hydroxide to give aluminium hydroxide. Next, sodium carbonate on heating gives sodium carbonate. ఏది కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ సి అనేటువంటిది ఇన్కరెక్ట్ అండి. ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ సి అనమాట. ఎందుకని ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్ అంటే, సపోజ్ మనం అల్యూమినియం అనేటువంటి దాన్ని తీసుకుని ఎక్సెస్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అనేటువంటిది చేసినప్పుడు మనకి సోడియం అల్యూమినేట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంటే NaAlO2 దీన్నే సోడియం అల్యూమినేట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అల్యూమినేట్. ఓకే, సో బట్ ఇక్కడ వాడు మనకి ఏమి ఇచ్చాడు? అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో నెక్స్ట్ మిగిలినవి తీసుకోండి. సోడియం బైకార్బోనేట్స్ని ఎప్పుడు హీట్ చేసినా నీకు మోస్ట్లీ కార్బోనేట్స్ అనేటువంటిది వస్తాయి. కార్బోనేట్స్ వాటర్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH దీన్ని గ్లాస్ ఇలాంటి వాటితో, గ్లాస్ అంటే దానిలో సిలికేట్స్ అనేటువంటిది ఉంటాయి. సో సిలికాన్ డయాక్సైడ్ ఇలాంటి డెరివేటివ్స్, సో వాటితో రియాక్ట్ అనేటువంటిది చేసినప్పుడు మోస్ట్లీ మనకి ఏమొస్తుంది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు Na2SiO3 అనేది. సో దీన్నే సోడియం సిలికేట్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో సోడియం సిలికేట్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. రైట్, సో నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. సో సోడియం సిలికేట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ప్యూర్ సోడియం మెటల్ డిజాల్వ్. సో సోడియం మెటల్ అనేటువంటిది తీసుకుని సో డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ అమ్మోనియా. సో లిక్విడ్ అమ్మోనియా అంటే NH3 అనమాట. ఇక్కడ X+Y అనేటువంటిది తీసుకోండి. మోస్ట్లీ ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతాయంటే సోడియం రిలేటెడ్ అమ్మోనియా డెరివేటివ్ అనేటువంటిది. నెక్స్ట్ ఇక్కడ అమ్మోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది కూడా ఫామ్ అవుతాయి. ఓకే, అమ్మోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది కూడా ఫామ్ అవడం జరుగుతుంది. సో దీని వలన ఈ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే సోడియం కానీ పొటాషియం కానీ ఇలాంటి ఏవైతే ఉన్నాయో అమ్మోనియాలో యాడ్ చేసినప్పుడు దాని కలర్ అనేటువంటిది బ్లూగా వస్తుంది. దానికి రీజన్ ఈ అమ్మోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ అనమాట. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఓకే, సో ఆప్షన్ ఏ కూడా కరెక్టే. నెక్స్ట్, ద సీక్వెన్స్ ఆఫ్ అయానిక్ మొబిలిటీ ఇన్ aqueous solution is the sequence of ionic mobility in aqueous solution is. అయానిక్ మొబిలిటీ అనేటువంటిది దేనికి ఎక్కువగా ఉంటుంది? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా తీసుకోవచ్చు? ఆప్షన్ డీనా? సో చూడండి, ద సీక్వెన్స్ ఆఫ్ అయానిక్ మొబిలిటీ ఇన్ aqueous solution అంటున్నాడు. సో గైస్ ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఇచ్చారు. సో లిథియం అనేటువంటిది లేదు, ఇక్కడ సోడియం ఉంది. ఓకే, సో సోడియం, నెక్స్ట్ పొటాషియం, రుబీడియం, సీజియం అనేటువంటిది ఉంది. సో పైనుంచి కిందకు వచ్చినప్పుడు సైజ్ అనేటువంటిది నీకు ఏమవుతుంది? సైజ్ అనేటువంటిది మోస్ట్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయితే హైడ్రేషన్ ఎనర్జీ అనేటువంటిది. ఓకే, సో
హైడ్రేషన్ ఎనర్జీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇది డిక్రీజ్ అనేటువంటిది అవుతుంది. సో నెక్స్ట్ సైజ్ అనేటువంటిది కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి, సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే అయానిక్ మొబిలిటీ అనేటువంటిది, ఓకే, సో అయానిక్ మొబిలిటీ అనేటువంటిది ఏమవుతుంది, సో అయానిక్ మొబిలిటీ దేనిలో ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఇలా ఇంటర్లింక్ అనేది ఉంది అనమాట. సపోజ్ ఇది సోడియం అనేది చాలా తక్కువ సైజ్ అనేటువంటిది ఉంది కాబట్టి సైజ్ తక్కువగా ఉంది కాబట్టి దీనికి ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటిది వచ్చి ఇలా అటాచ్ అనేటువంటిది అయిపోతాయి. సో అటాచ్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా దీని సైజ్ అనేటువంటిది తీసుకోండి. సో వాటర్ మాలిక్యూల్స్ వచ్చిన తర్వాత సో దీని సైజ్ అనేటువంటిది చూడండి ఎక్కువగా ఉంటుంది. అంటే సో సైజ్ అనేటువంటిది డిక్రీజ్ అయింది అనుకోండి, సైజ్ డిక్రీజ్ అనేటువంటిది అయితే వాటికి హైడ్రేటెడ్ మాలిక్యూల్స్ అటాచ్ అయిన తర్వాత సో మోస్ట్లీ సైజ్ అనేటువంటిది ఏమవుతుంది, సో సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అనేటువంటిది అవుతుంది. సో సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు అయానిక్ మొబిలిటీ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది అనమాట. అయానిక్ మొబిలిటీ అనేటువంటిది మోస్ట్లీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో కంక్లూజన్ చూడండి, సైజ్ అనేటువంటిది డిక్రీజ్ అయితే అయానిక్ మొబిలిటీ డిక్రీజ్ అవుతుంది. దేనిలో, ఆక్వస్ మీడియంలో. ఎందుకనంటే కాన్సెప్ట్ ఇది. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సోడియంకి మొబిలిటీ తక్కువగా ఉంటుంది. దేనికి ఎక్కువగా ఉంటుంది, సో ఇక్కడ సీజియంకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత రుబీడియం, ఓకే, సో సీజియం, రుబీడియం, పొటాషియం, సోడియం అంటే ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, ఇది ఒకసారి మెయిన్స్లో ఇచ్చారు ఈ క్వశ్చన్ అనేది. ద కాంపౌండ్ ఏ ఆన్ హీటింగ్ గివ్స్, సో కాంపౌండ్ ఏ అనేటువంటిది ఉంది. సో దీన్ని హీట్ చేశాడంట. హీట్ చేసినప్పుడు కలర్లెస్ గ్యాస్, ఓకే, సో కలర్లెస్ గ్యాస్ ప్లస్ ఇంకా ఏమొచ్చింది, ఏదో ఒక రెసిడ్యూ అనేటువంటిది ఫామ్ అయింది, రెసిడ్యూ. నెక్స్ట్, సో దట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అబ్టైన్డ్ బై. ఆ రెసిడ్యూ ఏదైతే ఉందో, ఓకే, రెసిడ్యూ ఏదైతే ఉందో దాన్ని వాటర్లో డిజాల్వ్ అనేటువంటిది చేసినప్పుడు మనకి బి అనేటువంటి కాంపౌండ్ వచ్చిందంట. నెక్స్ట్ ఈ బి అనేటువంటి కాంపౌండ్ మీద ఎక్సెస్ CO2 అనేటువంటిది కార్బన్ డైఆక్సైడ్ని పంపించినప్పుడు నీకు బబుల్ త్రూ ఆక్వస్ సొల్యూషన్ బి, దెన్ సి అనేటువంటిది ఫామ్ అయింది. ఓకే, సో వాడు ఏమడుతున్నాడు అంటే ఆ కాంపౌండ్ ఏ అనేటువంటిది ఏంటి అంటున్నాడు. ఓకే, సో సాలిడ్ సి జెంటిల్ హీటింగ్ గివ్స్ కాంపౌండ్ ఏ. సో సిని హీట్ చేసినప్పుడు మళ్ళీ నీకు కాంపౌండ్ ఏ అనేటువంటిది వస్తుంది అంటున్నాడు. సో దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏంటి, సో దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది. ఓకే, సో చూడండి, సపోజ్ గాయస్ ఇక్కడ కాల్షియం కార్బొనేట్ అనేటువంటి దాన్ని తీసుకోండి, కాల్షియం కార్బొనేట్. సో దీన్ని హీట్ చేసినప్పుడు నీకు ఏమొస్తుంది, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ రెసిడ్యూ అంటే రెసిడ్యూ అనేటువంటిది కాల్షియం ఆక్సైడ్ అనమాట. కలర్లెస్ గ్యాస్ వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ రెసిడ్యూ తీసుకోవాలి, ఆ రెసిడ్యూ కాల్షియం ఆక్సైడ్, దీనికి వాటర్ అనేటువంటి దాన్ని కలపండి. కాల్షియం ఆక్సైడ్కి వాటర్ కలిపితే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్. సో దీనికి మోస్ట్లీ అంటే ఇది బి అనమాట. సో బి అనేటువంటి కాంపౌండ్, దీని మీద ఎక్సెస్ CO2 అనేటువంటిది పాస్ చేసినప్పుడు కాల్షియం కార్బొనేట్ అనేటువంటిది వస్తుంది. మళ్ళీ ఈ కాల్షియం కార్బొనేట్ని కనుక హీట్ చేశారనుకోండి, సో హీట్ చేసినప్పుడు ఆ రెసిడ్యూ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంటే కాల్షియం ఆక్సైడ్ అనేటువంటిది రావడానికి, సో మళ్ళీ దీన్ని హీట్ చేసినప్పుడు కాల్షియం ఆక్సైడ్ మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ ఏ అనేటువంటిది ఏదైతే ఉందో రైట్ ఆన్సర్ అనమాట, ఆప్షన్ ఏ. ఎస్. సో నెక్స్ట్ వన్ చూడండి, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ పొటాషియం కార్బొనేట్, మెగ్నీషియం కార్బొనేట్, కాల్షియం కార్బొనేట్, బెరీలియం కార్బొనేట్ అనేటువంటిది ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏంటి. అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఫాజెన్స్ రూల్ని బేస్ చేసుకుని మీకు ఒక క్లూ అనేటువంటిది ఇస్తున్న, ఫాజెన్స్ రూల్ని బేస్ చేసుకుని దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు. సో ఫాజెన్స్ రూల్ అనమాట, ఈ రూల్ని బేస్ చేసుకుని ఎలా వీటిని కన్క్లూడ్ చేయొచ్చు. సో సపోజ్ గాయస్ అయానిక్ నేచర్ అనేటువంటిది కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి, అయానిక్ నేచర్ కనుక ఇంక్రీజ్ అయితే థర్మల్ స్టెబిలిటీ అనేటువంటిది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, థర్మల్ స్టెబిలిటీ అనేటువంటిది కూడా నీకు మోస్ట్లీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. లేదు దీన్ని ఇంకొక విధంగా రాద్దాం, అయానిక్ నేచర్ ఇంక్రీజ్ అవటం కాకుండా కోవలెంట్ నేచర్ అనేటువంటిది డిక్రీజ్ అయితే, కోవలెంట్ నేచర్ అనేటువంటిది డిక్రీజ్ అయితే థర్మల్ స్టెబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఫాజెన్ రూల్లో ఏమని చెప్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫాజెన్ రూల్ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు, సో సైజ్ ఆఫ్ ద క్యాటయాన్,
సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ అనేటువంటిది కోవలెంట్ నేచర్ అనేటువంటిది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ ద క్యాటయాన్ అనమాట. ఇదే మనం ఇక్కడ ఉపయోగించేటువంటి కాన్సెప్ట్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని, లేదంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ ద క్యాటయాన్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ ద యానయాన్. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటండి? దీని మీనింగ్ అనేది ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారో మోస్ట్లీ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, బెరీలియం నెక్స్ట్ మెగ్నీషియం నెక్స్ట్ కాల్షియం అనేటువంటిది ఇచ్చారు. సో టాప్ టు బాటమ్ నీకు సైజ్ అనేటువంటిది ఏమవుతుంది? సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో Be+2 నెక్స్ట్ Mg+2 నెక్స్ట్ Ca+2 అనేటువంటిది ఉన్నాయి. కానీ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ కూడా ఇక్కడ ఒకటి ఉంది, అదే పొటాషియం అనేటువంటిది అనమాట. ఓకే, సో K+ అనేటువంటిది ఇచ్చారు, K+. సో పొటాషియం అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ రెండిట్లో కూడా సైజ్ అనేటువంటిది దేనికి ఎక్కువగా ఉంటుంది? పొటాషియంకా లేదంటే కాల్షియంకా? సైజ్ అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది? ఎందుకంటే పొటాషియంకి సైజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో సైజ్ అనేది పొటాషియంకి ఎక్కువ, తెలుసు కదా మీకు. ఎందుకంటే చూడండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఎన్ని ఉంటాయి దీనిలో? ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి. సో ఈ రెండు కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అనమాట. అలా ఉన్నప్పుడు సైజ్ దేనికి ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు దేనికి సైజ్ ఎక్కువగా ఉంటుంది అంటే దేని మీద అయితే ఛార్జ్ అనేది తక్కువగా ఉందో దానికి ఎక్కువగా ఉంటుంది. సో మోర్ ఓవర్ గైస్, సో సెకండ్ గ్రూప్స్తో కంపేర్ చేస్తే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ చూడండి, సైజ్ అనేటువంటిది దీనికి ఎలా ఉంది? పొటాషియంకి ఎక్కువగా ఉంది. సో సైజ్ ఎక్కువగా ఉంటే కోవలెంట్ నేచర్ అనేటువంటిది ఏమైపోతుంది? ఈ నెంబర్ అనేటువంటిది ఇంక్రీజ్ అయిందంటే కోవలెంట్ నేచర్ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. కోవలెంట్ నేచర్ డిక్రీజ్ అయితే థర్మల్ స్టెబిలిటీ అనేటువంటిది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. లేదు కోవలెంట్ నేచర్ డిక్రీజ్ అయితే అయానిక్ నేచర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో అలా అయినా కానీ నువ్వు చెప్పేయచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో పొటాషియం కార్బొనేట్ అనేటువంటిది ఏదైతే ఉందో, పొటాషియం కార్బొనేట్తో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది రైట్ ఆన్సర్ అనమాట. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఎస్, వెరీ గుడ్. ఆప్షన్ ఏ. సో ఫాజన్స్ రూల్ని బేస్ చేసుకుని ఇలా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్, ద ప్రొడక్ట్ అబ్టైన్డ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ నైట్రోజన్ విత్ కాల్షియం కార్బైడ్ అన్నాడు. సో కాల్షియం కార్బైడ్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు కాల్షియం కార్బైడ్, సో దీన్ని నైట్రోజన్తో రియాక్ట్ చేస్తే ఎలాంటి ప్రొడక్ట్ అనేటువంటిది వస్తుంది అంటున్నారు. సో ఆన్సర్ ఏమొస్తుందో మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది మెన్షన్ చేస్తున్నా. ఈ రెండు రియాక్ట్ అయితే ఎలాంటివి రావచ్చు అంటే సో CaCN2 అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ నైట్రోజన్కి మాత్రమే ఇక్కడ ట్వైస్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఓకే, సో ఇది చూడండి, సో జస్ట్ లైక్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి లేస్తారు, ఇది కాల్షియం సైనైడ్ అనేటువంటిది, బట్ ఇది వచ్చేసరికి నైట్రోలిమ్ అనేటువంటిదిగా చెప్తాం. దీన్ని ఏమంటారంటే నైట్రోలిమ్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద నైట్రోజన్ సప్లయర్గా కూడా ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి గైస్ ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు నీకు ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ అన్స్టేబుల్ టు ఫార్మ్ MF6-3 అయాన్ అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో మోస్ట్లీ ఇక్కడ చూడండి, సో 6 ఫ్లోరిన్ ఆటమ్స్తో బాండింగ్లోకి వెళ్ళాలి, దట్టు వాటి మీద ఛార్జ్ అనేది -3 అనేది ఉండాలి. సో ఇక్కడ ఏది అన్స్టేబుల్గా ఉంటుంది అంటున్నాడు. సో గాలియం అనేటువంటిది కానీ, అంటే ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా థర్డ్ గ్రూప్ అనమాట. సో బోరాన్, అల్యూమినియం, గాలియం, నెక్స్ట్ ఇండియం, నెక్స్ట్ థాలియం అనేటువంటిది చెప్తాం. ఓకే, అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో థాలియం ఇలాంటి వాటిని కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ మీరు చూడండి, మనకి ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ బోరాన్లో మాత్రం కాన్ఫిగరేషన్ వచ్చి 1s2 2s2, సో 2p2 అనేటువంటి 2p1 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, 2p1 అనమాట. ఎందుకంటే ఇది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి, లేదంటే 13th గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి మోస్ట్లీ వ్యాలెన్స్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దీనికి ఇంకా హైయర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు అనమాట. కానీ అల్యూమినియంకి ఉంటాయి.
సో ఇక్కడ నీకు 3s2 3p1 అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడ 3d అనేటువంటి ఆర్బిటాల్ వేకెంట్గా ఉంది. ఇక్కడ నీకు 4d అనేటువంటి ఆర్బిటాల్, ఇక్కడ 5d అనేటువంటి ఆర్బిటాల్ అనమాట. సో వీటన్నిటిలో కూడా సో హెవియర్ అంటే వీటన్నిటిలో కూడా వేకెంట్ ఆర్బిటాల్స్ అనేటువంటిది ఉన్నాయి. కానీ ఈ బోరాన్లో మాత్రమే నీకు వేకెంట్ ఆర్బిటాల్ అనేటువంటిది లేదో, ఎక్సెస్ ఆర్బిటాల్స్ అనేటువంటిది లేవో. ఎక్సెస్ ఆర్బిటాల్ లేకపోవటం వలన బోరాన్ యొక్క క్యాపబిలిటీ ఎంత కేవలం 4 మాత్రమే. అంటే 5 కానీ 6 కానీ బాండ్స్ని ఫామ్ చేసే క్యాపబిలిటీ బోరాన్కి లేదు. దానికి రీజన్ దానిలో వేకెంట్ ఆర్బిటాల్స్ లేవు. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఏమని చెప్తాం, ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. చూడండి వాడు ఎక్కడ ఇచ్చాడో. సో ఆప్షన్ సి అనేటువంటిది నో డి ఆర్బిటాల్. వెరీ గుడ్ భాస్కర్, ఆప్షన్ సి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద టెండెన్సీ ఆఫ్ boron trifluoride, boron trichloride, boron tribromide to behave as a Lewis acid decreasing in the sequence అంటున్నాడు. ఓకే, ఇది కూడా లూయిస్ యాసిడ్ బేస్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి ఎక్కువగా బోరాన్ ఫ్యామిలీలో ఇచ్చేటువంటి క్వశ్చన్ ఇది. సో వీటికి ఎలాంటి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సపోజ్ ఈ ఫ్లోరిన్ అనేటువంటిది, నెక్స్ట్ క్లోరిన్, బ్రోమిన్ ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే ఫ్లోరిన్కి హై ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ ఎవరికి ఎక్కువ? సో ఫ్లోరిన్కి ఎక్కువ, దాని తర్వాత క్లోరిన్, దాని తర్వాత బ్రోమిన్ అనేటువంటిది చెప్తాం. అయితే ఇక్కడ ఆర్డర్ అనేటువంటిది మనకు అంటే ఏది లూయిస్ యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుందంటే ఎక్కువ మంది ఏమనుకుంటాం, BF3 అనేటువంటిది చేస్తుంది, తర్వాత BCl3 అనేటువంటిది చేస్తుంది, తర్వాత సో BBr3 అనేటువంటిది చేస్తుంది అని అనుకుంటాం. కానీ ఇది రాంగ్ అనమాట. ఎందుకని రాంగ్ అంటే బ్యాక్ బాండింగ్ అనేటువంటి కాన్సెప్ట్ వలన. ఓకే, సో బ్యాక్ బాండింగ్ అంటే ఏంటి? బ్యాక్ బాండింగ్ అంటే ఏంటి? సో ఈ బ్యాక్ బాండింగ్కి లూయిస్ యాసిడ్కి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే చూడండి, లూయిస్ యాసిడ్ అంటే ఓకే, యాసిడ్ అంటే యాక్సెప్ట్, యాక్సెప్ట్ ప్రొనౌన్సియేషన్ చూడండి. సో సేమ్ ఫొంటిక్ సౌండ్ వస్తాయి. సో యాక్సెప్ట్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కనుక యాక్సెప్ట్ చేస్తే వాటిని లూయిస్ యాసిడ్ అనేటువంటిదిగా చెప్తారు. యాక్సెప్ట్ చేయాలంటే నీకు ఏం కావాలి? వేకెంట్ ఆర్బిటాల్ అనేటువంటిది ఉండాలి. సపోజ్ గాయస్ మీరు బోరాన్ అనేటువంటిది చూడండి, ఈ బోరాన్లో సో 3 ఫ్లోరిన్స్ అనేటువంటిది ఉంటాయి కదా. సో ఇలా ఫ్లోరిన్స్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఒక ఫ్లోరిన్ అనేటువంటిది ఉంటుంది. సో మోస్ట్లీ దీని మీద ఆర్బిటాల్ అనేటువంటిది జస్ట్ లైక్ ఇలా కన్సిడర్ చేద్దాం. ఓకే, సో దీని మీద ఆ p ఆర్బిటాల్ ఏదైతే ఉందో, p ఆర్బిటాల్ అనేటువంటిది ఏదైతే ఉందో సో దాన్ని ఇలా కన్సిడర్ అనేటువంటిది చేద్దాం. ఓకే, ఇదిగోండి ఇది p ఆర్బిటాల్. సో ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2 2s2 నెక్స్ట్ 2p5 అనమాట. నెక్స్ట్ ఇక్కడ బోరాన్కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత? సో 1s2 సో 2s2 నెక్స్ట్ 2p1 అనేటువంటిదిగా చెప్తాం. అంటే బోరాన్లో నీకు వేకెంట్ ఆర్బిటాల్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది? 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి, కానీ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ జంప్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఎక్కడుంది అండి? సో pలోనే ఉంది. అంటే ఇక్కడ కూడా నీకు p ఆర్బిటాల్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయ్యింది అనమాట. ఓకే, సో p ఆర్బిటాల్ అనేటువంటిది మోస్ట్లీ ఎగ్జిస్ట్ అయ్యింది. ఇది 2p ఆర్బిటాల్, ఇది కూడా 2p ఆర్బిటాల్. రెండు కూడా సైజ్ అనేటువంటిది సేమే. ఇలా సైజ్ అనేది సేమ్గా ఉండటం వలన దట్టు బోరాన్లో నీకు వేకెంట్ ఆర్బిటాల్ అనేది ఉంది. ఇది ఎలక్ట్రాన్ తీసుకోవడానికి ఆరాటపడుతుంది అనమాట. అయితే ఫ్లోరిన్ దగ్గర నీకు లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే ఇదిగోండి ఇలా బ్యాక్ బాండింగ్ ద్వారా బోరాన్లోకి వెళ్తాయి. అలా వెళ్ళటం వలన ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ అంటే వేకెంట్ ఆర్బిటాల్ అనేటువంటిది మోస్ట్లీ కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ వేకెంట్ ఆర్బిటాల్ ఉండదో అది లూయిస్ యాసిడ్ లాగా బిహేవ్ చేయదు. ఓకే, ఆ బ్యాక్ బాండింగ్ వలన ఈ ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్ళటం వలన నీకు ఆర్బిటాల్ అంతా కంప్లీట్గా ఫిల్ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ అది యాసిడ్ లాగా బిహేవ్ చేసే టెండెన్సీ అనేటువంటిది తగ్గిపోతుంది. మరి రిమైనింగ్ తీసుకున్నట్లయితే రిమైనింగ్ అంటే ఏమన్నాయి? ఫ్లోరిన్ ఏమో 2p ఆర్బిటాల్, క్లోరిన్ వచ్చి 3p ఆర్బిటాల్. 3p ఆర్బిటాల్ అంటే దీని సైజ్ అనేటువంటిది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఇలా పెద్దగా ఉండటం వల్ల ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ అనేటువంటిది అంత ప్రాపర్గా డొనేట్ అనేటువంటిది కావు. అంతే డేటివ్ బాండ్ అనేటువంటిది ఇక్కడ ఫామ్ అనేటువంటిది కాదు, బ్యాక్ బాండింగ్ అనేటువంటిది ఫామ్ కాదు. నెక్స్ట్ కొంచెం తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 4p అనేటువంటి ఆర్బిటాల్. సో బ్యాక్ బాండింగ్ అనేటువంటిది ఇంకా తగ్గుతుంది. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఏం చెప్పొచ్చు? ఆప్షన్ బి రైట్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేటువంటిది ఏదైతే ఉందో అదే రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది కూడా ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వన్, ద స్ట్రైట్ చైన్ పాలిమర్ ఈజ్ ఫార్మ్డ్ బై. స్ట్రైట్ చైన్ పాలిమర్ అంటున్నాడు. ఇక్కడ
ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి అంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ చూడండి. దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏమవుతుంది? ఎస్, ఎనీవన్ డైరెక్ట్గా చూసి చెప్పేయచ్చు దీని ఆన్సర్ అనేది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎందుకనంటే ఇక్కడ చూడండి సిలికాన్ అనేటువంటిది తీసుకున్నప్పుడు దీని మీద ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ అనేటువంటిది ఉన్నాయి. సో డై ఆల్కైల్ సిలికాన్ డెరివేటివ్స్ అనమాట, డైహాలైడ్ సిలికాన్ డెరివేటివ్. దీన్ని మోస్ట్లీ మనం వాటర్ ఇలాంటి వాటితో ట్రీట్ చేసినా లేదంటే బేసెస్ ఇలాంటి వాటితో ట్రీట్ చేసినా సో ఇక్కడ నీకు ఏం ఫామ్ అవుతాయి అంటే సో సిలికాన్, ఇక్కడ CH3, నెక్స్ట్ CH3, నెక్స్ట్ ఇక్కడ OH అనేటువంటిది వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ కూడా నీకు OH అనేటువంటిది వస్తుంది. ఇలాంటిదే ఇంకొక మాలిక్యూల్ అనేటువంటిది తీసుకోండి. సో OH, నెక్స్ట్ SI, నెక్స్ట్ CH3, నెక్స్ట్ OH, నెక్స్ట్ CH3. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది తీసేసినట్లయితే సో SiO-Si అనేటువంటి లింకేజ్ వస్తుంది. ఇది కంటిన్యూస్గా ఇలా జరుగుతూనే ఉంటుంది. వీటి మీద ఆల్కైల్ గ్రూప్స్ అనేటువంటిది ఏదో ఉన్నాయి. ఓకే, సో వీటిని అంటే వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే లాస్ అయింది, చిన్న చిన్న మాలిక్యూల్స్ లాస్ అయింది కాబట్టి రెండింటిని కలిపినప్పుడు దీన్ని కండెన్సేషన్ అనేటువంటిదిగా చెప్తారు. ఇది కండెన్సేషన్ పొలిమరైజేషన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు. దేనివల్ల ఫామ్ అయింది? ఇలాంటి సిలికేట్స్ని హైడ్రాలసిస్ చేయడం వల్ల ఫామ్ అయింది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసెస్ ఈజ్ నాట్ స్టేబుల్ అంటున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో స్టేబుల్ కాని స్పీసెస్ అనేటువంటిది ఏదే? సో సిలికాన్ క్లోరైడ్, సిలికాన్ ఫ్లోరైడ్, సో జెర్మేనియంకి సంబంధించి నెక్స్ట్ టిన్కి సంబంధించినటువంటిది ఇచ్చారు. సో మనకి చీప్ కోడ్స్ అని ఉంటాయి కదా, చీప్ కోడ్స్ కాదు, చీట్ కోడ్స్ అనేటువంటిది ఉంటాయి కదా, ఆ చీట్ కోడ్స్లో అప్లై చేసి అయినా మీరు చెప్పచ్చు. సో సిమిలర్గా ఉన్నటువంటి దాన్ని ఓకే, లేదంటే ఇక్కడ చూడండి ఈ రెండు కూడా సిలికాన్ రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఎలిమినేట్ చేసేసి ఈ రెండిట్లోనే ఆన్సర్ అనేటువంటిది అవ్వాలి. ఒకటేమో ఫ్లోరిన్ ఇచ్చాడు, ఇంకోటేమో క్లోరిన్ అనేటువంటిది ఇచ్చారు. ఓకే, సో వాడు క్వశ్చన్ అనేటువంటిది అడుగుతున్నాడు. సో నాట్ స్టేబుల్ అంటున్నాడు. సో స్టేబుల్గా ఉండినటువంటిది ఏంటి? సో సిలికాన్ తీసుకున్నట్లయితే దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2, సో 2p6 3s2, నెక్స్ట్ 3p2 అనేటువంటిదిగా అవుతుంది. ఓకే, సో 3p2 అనేటువంటిదిగా. సో దీనిలో 3D అనేటువంటి ఆర్బిటాల్ ఉంది. సో ఇక్కడ కానీ రెండిట్లో కూడా 3D ఆర్బిటాల్ ఉంది. అంటే ఇవి 6 బాండ్స్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తాయి. కానీ వేటితో ఈజీగా ఫామ్ చేస్తాయి? ఫ్లోరిన్తో చేస్తాయి. ఎందుకంటే దాని సైజ్ అనేటువంటిది తక్కువగా ఉంది. సైజ్ తక్కువగా ఉండటం వలన అవి స్టేబుల్గా ఉంటాయి. దట్టు సిలికాన్ అనేటువంటిది నెక్స్ట్ ఫ్లోరిన్ ఈ రెండింటికి కూడా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మోస్ట్లీ ఇది హై ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ కాబట్టి దీంతో చాలా స్ట్రాంగ్ బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి. కానీ క్లోరిన్ అలా కాదు, సైజ్ అనేటువంటిది దానికి ఎక్కువ. అలా సైజ్ ఎక్కువగా ఉండటం వలన సో మోస్ట్లీ క్లోరిన్ సైజ్ ఇలాంటిది ఎక్కువగా ఉండటం వలన స్టీరిక్ హిండరెన్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే బల్కీ గ్రూప్స్ ఒక ఆటమ్ మీద ఉండటం వలన ఆ రెండు ఒకదాన్ని ఒకటి ఢీ కొంటా ఉంటాయి. సో ఢీ కొనటం వలన మోస్ట్లీ అలా బంబార్డ్ అవటం వలన స్టెబిలిటీ అనేటువంటిది తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏది నాట్ స్టేబుల్ అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్గా చెప్తాం. ఓకే, ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్ అనమాట.